గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు ఉదయం అంటే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు, ఇక్కడ రోహింగ్యాలు మన ఏరియాలో ఉన్నారనే ఇన్ఫర్మేషన్ మీద మధ్యాహ్నం మన రాజాపూర్ ఎస్ఐ గారు మిగతా సిబ్బంది అందరూ పోయి ఎండి అయూబ్ వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడ సెర్చ్ చేస్తే అక్కడ ఒక ముగ్గురు రోహింగ్యాలు అంటే బర్మా దేశస్తులు మన దగ్గర ఉన్నారు. వాళ్ళని ఒక వ్యక్తిని అంటే ముగ్గురిని విచారణ చేస్తే ఈ ఏవన్ అతను నూర్ మహమ్మద్, ఈయన బర్మా నుంచి బంగ్లాదేశ్ వచ్చిండు 2012లో. అక్కడి నుంచి మళ్ళీ ఇండియా వచ్చిండు, మన త్రిపుర ద్వారా ఇండియా వచ్చి ఇక్కడ మన బార్కాస్లో ఐస్ క్రీమ్ దాంట్లో 2017 వరకు పనిచేసిండు. అంటే 2012 to 2017 అంటే 5 years ఇక్కడ పనిచేసిండు మన బార్కాస్లో ఐస్ క్రీమ్ దాంట్లో పనిచేసిన కంపెనీలో. ఆ తర్వాత 2017లో ఒక ఫేక్ పాస్పోర్ట్ తీసుకొని, వీసా పాస్పోర్ట్ తీసుకొని ఇతను అంటే వాళ్ళ బామార్ది ద్వారా తీసుకొని సౌదీ వెళ్ళడం జరిగింది. సౌదీకి పోయి అక్కడ 22 వరకు ఉన్న 2017లో వెళ్ళి 2022 వరకు సౌదీలో పనిచేసిండు నూర్ మహమ్మద్ అనే అతను. చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇండియాకు వచ్చి 2022లో ఇండియాకు వచ్చి మళ్ళీ సేమ్ ఐస్ క్రీమ్ కంపెనీలో పనిచేసిండు. ఒక నెల పనిచేసి ఆ తర్వాత ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుండు. రిజ్వానా అని, ఈమె కాదు ఇంకొక ఆమె రిజ్వానా అని అబ్స్టాండింగ్ ఉంది, ఆమె కూడా రోహింగ్యానే. ఆమెని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేసిండు, మళ్ళీ బంగ్లాదేశ్ ద్వారా బంగ్లాదేశ్ వెళ్ళిండు. ఆ తర్వాత బంగ్లాదేశ్ వెళ్ళి అక్కడ కాక్స్ బజార్ అని ఒక దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరిని A2 A3 వీళ్ళ దగ్గర 30 వేలు తీసుకొని వాళ్ళని మన ఇండియాకి తీసుకొచ్చి మీకు ఇక్కడ ఉద్యోగం చూపిస్తామని చెప్పి ఇండియాకి తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ మన ఫామ్ హౌస్లో పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అయూబ్ వాళ్ళ ఫామ్ హౌస్, అది అయూబ్. ఆ ఇన్ఫర్మేషన్ మీద మన వాళ్ళు అక్కడికి వెళ్ళి వీళ్ళంతా విచారిస్తే వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 2 ఫోన్లు, ఒక ఫేక్ పాస్పోర్ట్, ఒకటి UNHCR కార్డు అని మన బయట దేశస్తులు వస్తే మన ఇండియా వాళ్ళు ఇటు ఇష్యూ చేస్తారు కార్డు, అది ఉన్నది. ఇంకోటి కోప్రా ఐడి కార్డు అని బర్మా దేశం వాళ్ళది ఐడి కార్డు కూడా వాళ్ళ దగ్గర తీసేయడం జరిగింది. ఇంకోటి వైఫ్ దగ్గర వీళ్ళ దగ్గర అంటే వైఫ్ పారిపోయింది, ఆమె ఫేక్ ఆధార్ కార్డు అండ్ బర్త్ సర్టిఫికేట్ అంటే ఇవన్నీ ఫేక్ అడ్రస్లు, ఫేక్ ఆధార్ కార్డులు క్రియేట్ చేసుకొని ఇక్కడ ఉండడం జరిగింది. A2 A3 అంటే వీళ్ళిద్దరిది జిరాక్స్ కాపీలు అంటే UNHCR అంటే మన ఇండియా ఇష్యూ చేసిన, బంగ్లాదేశ్ వాళ్ళు ఇష్యూ చేసిన UNHCR కార్డు వాళ్ళ దగ్గర ఉంది. అవన్నీ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. A4 అంటే A1 భార్య నూర్ అహ్మద్ భార్య పరారీలో ఉంది, ఆమెను కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము. ఇలా ముగ్గురిని అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. A2 A3 A2 పేరేమో నూర్ అరబ్ అహ్మద్, A3 ఏమో సుమియా. ఫామ్ హౌస్లోనే తీసుకొచ్చి A1 తీసుకొచ్చిండు. వీళ్ళిద్దరిని తీసుకొచ్చి ఫామ్ హౌస్లో పెట్టడం జరిగింది. ఇంకెవరన్నా ఆశ్రమం ఇచ్చారంటే ఇక్కడ వాళ్ళ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ ఓనర్కి వీళ్ళంతా ఇక్కడ వాళ్ళే అని చెప్పేసి యూపీ వీళ్ళు లోకల్ ఇండియన్స్ అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టిండు. ఆ ఫామ్ హౌస్లు వ్యవసాయ పనులు అవి చిన్న. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అనుమానితులు ఏమైనా ఉంటే మన దగ్గర మీకు తెలిసినా, మన వాళ్ళకి ఎవరికి తెలిసినా కానీ సమాచారం ఇస్తే మేము వాళ్ళని వెరిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరైనా కొత్త వ్యక్తులు ఉంటే సమాచారం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం.